దేశంలో 3 నెలల పాటు ఎండలు మండిపోనున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్ర వేడి వాతావరణం ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మధ్య కాలంలో తూర్పు, మధ్య, వాయువ్య భారత్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానంగా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర వెల్లడించారు. అలాగే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్లలో వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుందని తెలిపారు. ఏప్రిల్లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చన్నారు. ముఖ్యంగా మధ్య భారతం, ఉత్తర మైదాన ప్రాంతాలు, దక్షిణాది రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో వీటి తీవ్రత అత్యంత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల వర్షాలు కురిసినా మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. రాత్రి సమయాల్లో వాతావరణం కాస్త చల్లగా ఉంటుండగా మధ్యాహ్న సమయాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎండీ ప్రకటన పిడుగులాంటి వార్తే అని చెప్పొచ్చు.